హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఎట్ కువైట్. నేను పిల్లల కోసం ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూ ఉంటాను. నాకు టైం దొరికినప్పుడల్లా, నాకు టైం దొరికేది ఫ్రైడే, సాటర్డే. సో ఈ సాటర్డే అనేది నేను వీళ్ళకి ఒక స్నాక్స్ ఐటెం చేస్తున్నాను. నాకు తెలిసి ఒంగోలు సైడ్ వీటిని కారపు చెక్కలు అంటారు. మరి మీ సైడ్ ఏమని పేరు పిలుస్తారో నాకైతే తెలియదు. నేను ఇది వరిపిండితో చేస్తామన్నమాట. నేను ఒక 1 kg వరిపిండికి 4 cups వాటర్ అనేది హీట్ చేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. కొంచెం అది మెల్ట్ అయిపోయిన తర్వాత బాగా జీలకర్ర, తర్వాత కరివేపాకు, సాల్ట్, కారము, ఒక స్పూన్ కారం అనమాట. ఎక్కువ కారం కలపలేదు, ఒక స్పూన్ యాడ్ చేశాను. అది కలిసిన తర్వాత నేను ఆ పిండిని హాట్ వాటర్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకా డౌగా బాగా చేసేసి నేను ఈ ఉండ్రాల్ షేప్లో చేస్తున్నాను. చూసారా ఎన్ని షేప్స్లో ఉన్నాయో? 3 షేప్స్లో ఉన్నాయి. ఒకటి అద్వైత, ఒకటి వేదాంత, ఒకటి శ్రావణి. అది కల్కి మూవీలో కనుక 3 places 3 areas ఉన్నాయి చూడండి, అలా ఉంది. ఈ పూరి ప్లేస్ నేను ఫస్ట్ టైం కువైట్కి వచ్చినప్పుడు చెక్ చేస్తే ఇంత చిన్నదే వచ్చేసి 3 kg అని చెప్పిన. అమ్మో, ఇంత ప్రైస్ చాలా కష్టం అని చెప్పేసి నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఇండియా నుంచి తీసుకొచ్చినాను అనమాట. అప్పటి నుంచి నేను దాంతోనే యూజ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా కావాలంటే నా దగ్గర నుంచి తీసుకెళ్తారు. చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఇక్కడ వేదాంత అద్వైతికి నేను చిన్న పిల్లలుగా వేస్తున్నాను. సో హెయిర్ పెరిగింది కదా, నేను ట్రై చేస్తున్నాను మళ్ళీ. ఇది యూరిల్లో వచ్చేసి నేను క్యాండిల్స్ చేస్తున్నాను కదా, ఆ రోజు నేను వాటర్ వేసేసి చూద్దామని చెప్పేసి ఆ క్యాండిల్స్ పెట్టున్నాను అనమాట. నాకు ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను, అబ్బా కలర్స్గా చేసినట్టు చాలా బాగుండేదని. నేను ఫ్లవర్స్ కూడా యాడ్ చేయలేదు లోపల. నేను అది అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను అనమాట. మాకు ఇక్కడ అమెజాన్ రాదు. మా ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళ ద్వారా తెప్పించున్నాను. క్వాలిటీ వైజ్ ఈజ్ నాట్ దట్ మచ్ అనమాట ప్రైస్కి దానికి. బట్ ఎనీవే హ్యాపీ. ఆ రోజు నేను ఒక సోప్, హోమ్ మేడ్ సోప్ అనమాట, అది ప్రిపేర్ చేద్దామని నేను గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళ ద్వారా తెప్పించున్నాను. ఇది మినిమం 6 months వరకు స్టాక్ ఉంటుంది. ఎటువంటి వాటర్ కానీ లేకుంటే ఎయిర్ కానీ పోకుండా కంటైనర్తో ఉంచితే 6 months వరకు ఉంటుంది. నేను దీనికోసము ఈరోజు నేను రోజ్ పెటల్స్ అంటే రోజ్ సోప్ చేయాలనుకున్నాను. ఇది రోజ్ పెటల్స్ మా ఫ్రెండ్ ఎవ్రీడే దేవుడికి పెడుతూ ఉంటుంది కదా, అవన్నీ స్టోర్ చేసి పెట్టింది. అవి బాగా డ్రై అయిపోయి ఉన్నాయి. అవి నాకు ఇస్తే నేను దీనికి యూజ్ చేస్తున్నాను. ఈ సోప్ బేస్ అనేది ఒక లైన్ అంటే ఒక 4 pieces తీసుకొని డబుల్ హీట్ పద్ధతిలో దాన్ని హీట్ చేస్తూ ఉన్నాను. అది లో ఫ్లేమ్లో పెట్టి హీట్ అవుతూ ఉన్నప్పుడు నేను ఈ రోజ్ పెటల్స్ని మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఇంకా మెల్ట్ అవ్వాలని ఉంది. ఎప్పుడైనా ఒక సోపు కనుక మనకి నురుగు ఎక్కువ వస్తుంది అంటే దాంట్లో కొంచెం మనకు అనుకున్న దానికన్నా కొంచెం కెమికల్స్ ఉన్నట్లే. కొంతమంది అనుకుంటారంటే మీరు వాడే సోపు నురుగే రావట్లేదు, మేము వాడే సోపు బాగా నురుగు వస్తుంది, అది చాలా బాగుంటుంది అని అంటారు. నురుగు వస్తుందంటే అది మంచి సోప్ అని, నురుగు రావట్లేదని చెడ్డ సోప్ అని ఉండదు. నురుగు వస్తుంది అంటే దాంట్లో కొంచెము నురుగు వచ్చే ప్రొడక్ట్, దాని పేరు నేను మర్చిపోయాను. ఇంకోసారి నేను చేసినప్పుడు నేను నేమ్ ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను నేను. అది కాకుండా స్టాక్ అయ్యేది కూడా కెమికల్స్ కూడా కొంచెం ఎక్కువ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా ఈ సోప్ బేస్ అనేది. కొంచెం హీట్ తగ్గిన తర్వాత నేను పౌడర్గా చేసి పెట్టున్నాను కదా ఈ రోజ్ పెటల్ది, నేను బరక్కగా మిక్సీ చేస్తున్నాను. బాగా స్మూత్గా అయితే చేయలేదు. దాన్ని ఒక 2 spoons నేను యాడ్ చేస్తున్నాను. అది బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అలాగే నా దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి. నేను ఒక 2 capsules అనేది యాడ్ చేస్తున్నాను. అదేంటంటే ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, లేకుంటే పోసెస్ ఉంటాయి కదా అవి క్లోజ్ అవ్వడం కానీ, అంటే క్లోజ్ అంటే ఎప్పుడు అవ్వవు, దాన్ని ష్రింక్ అవుతాయి కొంచెం దానికోసం కానీ అలా విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేస్తాను నేను. అట్లాగే కొంచెం స్మెల్ కూడా ఉండాలి కదా, ఆ స్మెల్ కోసం అని చెప్పేసి నేను లావెండర్ ఎసెన్షియల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒక 4-5 drops, అంతకన్నా కాదు. నా దగ్గర మౌల్డ్స్ ఉన్నాయి, ఇది కప్ కేక్ మౌల్డ్స్ ఉన్నాయి. నేను ఎక్కువ యూజ్ చేయను, సో అందుకని దీన్ని నేను వీటికి బేస్గా యూజ్ చేస్తున్నాను. ఒక 2 hours మ్యాక్సిమం, ఒక 2 hours తర్వాత నేను చెక్ చేస్తున్నాను. నేను అనుకున్న దానికి మించి వచ్చింది, నేను ఎట్లా వస్తుందో ఏమో అని. బట్ బాగా వచ్చినాయి అనమాట. దీనికి రివ్యూ ఇచ్చింది కూడా ఎవరో కాదు, మా వేదాంత, మా అద్వైతే. నాకు అంతకు మించి ఇంకెవరు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తారు వాళ్ళు. ఆ రివ్యూ కూడా మీరు కూడా వినండి.
అవి కూడా ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో. ఇవి వాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, నాకు కూడా స్కిన్ కొంచెం బాగా స్మూత్గా వచ్చింది. కొంచెం ఆ బ్లాక్ స్పాట్స్ అంటే పింపుల్ పిగ్మెంటేషన్ అంతా ఉంటుంది కదా, కొంచెం తగ్గింది అనిపించింది. మా వేదాన్ని చూడండి, ఫాస్ట్గా తీసేసి దాన్ని చెక్ చేయాలంట ఇప్పుడు తను. చూడండి తను ఎలా బబుల్స్ వచ్చాయా? ఓకే ఓకే ఎనఫ్. ఇంకేదే It's so slippery. It's so slippery. సో హౌ ఇస్ ఇట్ వేదాంత్? ఇప్పుడు Fine. మా వేదాంత్ రివ్యూ చూస్తున్నారు. ఇప్పుడు మా అద్వైత్ రివ్యూ చూడండి, దాని స్మెల్ చూసి అలా ఏం చెప్తాడు. గుడ్. చూడు స్మెల్ చూసి చెప్పు. ఇట్లా Share, subscribe. Thank you. Subscribe to my channel. With that, థ్యాంక్ యూ. don't forget to collect my videos.